ఆ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? ఇన్ఛార్జి మంత్రి దెబ్బకు జిల్లా మినిస్టర్ కాగిపోతున్నాడా? ఇంకా చెప్పాలంటే నాన్ లోకల్ ధాటికి లోకల్ గా ఉండే మంత్రి డమ్మీ అయిపోతున్నారా? ఏ జిల్లాలో జరుగుతున్నాయి ఆ పై చేయి పాలిటిక్స్? ఎవరా ఇద్దరు ఏపీ మినిస్టర్స్? విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఊహించని రీతిలో మారుతోంది. పైడితల్లి అమ్మవారి పండుగ సాక్షిగా జరిగిన వ్యవహారాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. విజయనగరం ఉత్సవాలు మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి వంగలపూడి అనిత హడావుడి పబ్లిసిటీతో అటెన్షన్ తన వైపు డైవర్ట్ చేసుకోగా ఆ ప్రభావం లోకల్ గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై పడ్డట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి బాగా ఎక్కువ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడేసుకుంటున్నారట. పైడితల్లి అమ్మవారి పండుగ సమయంలో జరిగే విజయనగరం ఉత్సవాలను స్థానిక ప్రజాప్రతినిధులే నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత హడావుడి ఇంకా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేసి ఓవరాల్ గా ఉత్సవాల్లో మరో మంత్రి కొండపల్లి శ్రీనివాసును జీరోన్ చేశారన్న అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతోందట. ఒక్క ఈ ఉత్సవాలే కాదు, డిఆర్సీ మీటింగ్స్ ఇతర సందర్భాల్లో కూడా అనిత చేస్తున్న హడావిడి పబ్లిసిటీ స్టంట్స్ దెబ్బకు కొండపల్లి కంగారు పడుతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు. అనిత పొలంలో దిగి నాట్లేయడం, ఆటోలో ప్రయాణం చేయడం, నలుగురితో కలిసి నృత్యాలు చేయడం, పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో ముందుండి హంగామా లాంటివి చూస్తున్న జిల్లా జనం కూడా ఈమె ఈజీ గోయింగ్ అనుకుంటూ అటువైపు మొగ్గుతున్నారట. అయితే హోమ్ మినిస్టర్ ఏదో సరదా కోసమో ఇన్స్టెంట్ పబ్లిసిటీ కోసమో అలా చేయటం లేదని, ఈ హడావుడి వెనక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. జిల్లా మీద పూర్తి పట్టు సాధించే దిశగా ఆమె అడుగులేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతి కార్యక్రమాన్ని పబ్లిసిటీ యాంగిల్లో ప్రొజెక్ట్ చేసుకోవడం అనితకున్న బలమని, దాన్నే ఇక్కడ కూడా ప్రయోగిస్తున్నారన్నది స్థానికంగా ఉన్న అంచనా. ప్రస్తుతం విజయనగరం జిల్లా టీడీపీ నాయకత్వంలో విభజన సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ విషయాన్ని పసిగట్టే పైచేయి సాధించేందుకు అనిత పావులు కదుపుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అందుకు తగ్గట్టే మెల్లిగా పార్టీలోని ఓ వర్గం ఆమె వైపు పోలరైజ్ అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అనితకు విజయనగరం జిల్లాలో సొంత కోటరీ ఏర్పడుతోందన్న వాయిస్ బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో కొండపల్లి మౌనం మరింత ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో అనిత యాక్టివ్, కొండపల్లి ప్యాసివ్ అనే వ్యాఖ్యలు పెరుగుతున్నాయట జిల్లా టీడీపీలో. ఈ మార్పులు తాత్కాలికమేనా లేక దీర్ఘకాలిక వ్యూహమా అనేది తేలాల్సిందంటున్నారు కార్యకర్తలు. అనిత ప్రభావం ఇలాగే కొనసాగితే జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి నిర్ణయాలు, నాయకత్వ వ్యవస్థ అన్ని ఆమె చుట్టూనే తిరిగే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొండపల్లి తిరిగి జిల్లా మీద పట్టు పెంచుకుని తన స్థానాన్ని సాధించాలంటే స్పష్టమైన రాజకీయ కార్యాచరణ అవసరమని, లేదంటే జిల్లాలో జస్ట్ మినిస్టర్గా కొండపల్లి, అసలు పవర్ సెంటర్గా ఇన్ఛార్జి మంత్రి అనిత ఉంటారని సొంత నాయకులే చెప్పేసుకుంటున్నారు.